రేపటి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలి, అది గుర్తుందా నీకు? నువ్వు నాకు చెప్తున్నావా? అబ్బబ్బబ్బా, ఇంకా ఆపుతారా మీ అల్లరి? ఇప్పటికే చాలా లేట్ అయింది, లోపలికి వెళ్దాం పదండి. రా మామా. మీరు వెళ్ళండి, నేను వస్తానులే. నువ్వు పదవే. అవును, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్తానే, కొంచెం ప్రశాంతంగా ఆలోచించుకుంటున్నా అంతే. ఓ, ప్రాజెక్ట్ గురించా? ఆహా, మీరు చెప్పిన అబ్బానికి మాలిన సన్నాసుల గురించి. ఓ, నీ ఫ్రెండ్స్ గురించా? సరే అయితే బాయ్ బాయ్, పిలుస్తున్నారు, నేను వెళ్తున్నా, బాయ్. రే తాతబ్బాయి పండబ్బాయి, మిమ్మల్ని ఎలాగైనా మహర్షి సినిమాలో మహేష్ బాబులా తీర్చిదిద్దాలరా. దిద్దుతా. ఇలాంటి పులిహోర సమతలు చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ నువ్వు మా నాన్న దగ్గర మంచోడు అనిపించుకోలేదు. అంత ఈజీ అంటే వింటర్ పండబ్బాయి. మరే మన వల్లే కాలేదంటే ఇంక ఊర్లో ఎవరి వల్ల అవుతుందే? అది నిజమే రోయ్, అందుకే ఆ షూటింగ్ తమ్ముడు కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. కరెక్టరా, మనకు తెలియదు ఏముందిరా తాతబ్బాయి. ఏదేమైనా సరే ఈ దెబ్బతో మన ఊర్లో మన రేంజ్ పెరిగిపోవాలరా. నిజమే రోయ్, కుదిరితే సినిమాలకు కూడా వెళ్ళిపోదామే. వద్దులేరా, మళ్ళీ మనం కాంపిటీషన్ వచ్చామని హీరోలందరూ జల్సీ ఫీల్ అవుతారా. అది కరెక్టే రోయ్. రే చెప్పడం మర్చిపోయా, తమ్ముడు 10 వచ్చేమన్నాడు కదా. అరే ఇంకా ఎంతసేపు శైలు? అంతా రెడీ, త్వరగా రా. ఆన్ ది వే బాలు, వచ్చేస్తున్నా. మళ్ళీ బాబు, అంతా ఓకే కదా? ఓకే బాలు. ఏమైంది మామా? మోటార్ రిపేర్కి వచ్చినట్టుంది. ఈ లొకేషన్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకో. ఓకే బాలు. తమ్ముడు, హాయ్ బ్రోస్, రండి. ఎవరో సుబ్బిగా, ఏంది? ఇన్ని రోజులు మాకు పని పట్టలేదని తెగ తిట్టేవాడిగా. అవును, ఇప్పుడు మనమే దగ్గరుండి మన ఊర్లో షూటింగ్ జరిపిస్తున్నాం. మిమ్మల్ని పిలిచిన తెలివి తక్కువ ఎదవడరా. మీకు చాలా మంచి పేరుంది బ్రో. ఏదో నీ అభిమానం తమ్ముడు. ఇంతకీ మీ షూటింగ్ స్టార్ట్ అవుతుందా? అవుతుంది బ్రో. ఇదిగో సుబ్బయ్య, నీ పొలంలోకి వాటర్ పెడదామంటే ఆ మోటార్ పనిచేయట్లేదు. పనిచేయట్లేదా? సరే నువ్వు ఇక్కడ ఉండు, నేను ఊళ్ళోకి వెళ్ళి మెకానిక్ తీసుకొస్తాను. బావా, ఇప్పుడు ఆ మోటార్ అంత అవసరమా? శైలు కూడా వచ్చేస్తుంది, షూటింగ్ స్టార్ట్ చేద్దాం బావా. ఆ మోటార్ పనిచేస్తేనే ఈ పొలంలోకి వాటర్ వచ్చేది. ఈ వాటర్ వస్తేనే నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా బావా? ఏంటి తమ్ముడు, ఏదైనా ప్రాబ్లమా? షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి మోటార్ ప్రాబ్లం వచ్చింది. ఏంటి, మన షూటింగ్ కదా ప్రాబ్లం? ఇప్పుడే దాని ప్రాబ్లం క్లియర్ చేస్తానుండు. రే దాన్ని ఏం చేస్తున్నావురా? రే సుబ్బిగా, నువ్వు ఆగే. వాడు ఇంజనీరింగ్లో కాలేజీ ఫస్ట్, దాన్ని చిటికలో బాగా చేస్తాడు చూడు. రే తాతబ్బాయి, వీళ్ళు మోటార్ అంది. సరే రా.
నీకు చాలా టాలెంట్ ఉంది రోయ్. నేను చెప్పానా ఆడు బాగా చేస్తాడని. తమ్ముడు ఇంక నీ షూటింగ్కి ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్య ఇవన్నీ ఎందుకు బ్రో, పదా షూటింగ్ స్టార్ట్ చేద్దాం. సరే బావా, రెడీనా? రెడీ బామర్ది. మళ్ళీ బాబు రెడీ బాలు. అది బామర్ది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు బావా, అసలు వ్యవసాయం ఇంత అందంగా ఉంటుందని నాకు అస్సలు తెలీదు. అందరూ నీలాగే ఆలోచిస్తే చదువుకున్న నిరుద్యోగుల్లో చాలా మంది బిజీగా ఉంటారు. నిజమే బామర్ది. అవునరా తాతబ్బాయి, నువ్వు కూడా మధ్య మధ్యలో భలే ఎక్స్ప్లెయిన్ చేసావురా. కొన్ని విషయాలు నాకు కూడా తెలీదు, నీకులా తెలుసురా? మనోడు అగ్రికల్చర్ బీఎస్సీ చదివాడుగా. అవునా? రేయ్, ఒకడు ఇంజనీరింగ్ మరొకడు అగ్రికల్చర్ చేసి ఎందుకురా ఇలా ఖాళీగా తిరుగుతూ ఊర్లో అందరి చేత తిట్లు తింటారు? ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మేము వెళ్ళిపోతాం. రే భద్రా పండబ్బాయి. బ్రో 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 ఆగండి బ్రో. లేదు బ్రో, 3 అవుట్ అయింది, తర్వాత కలుద్దాం, బాయ్. బావా, మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతుల కష్టాలతో పాటు చదువుకునేలా ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరికి వ్యవసాయం విలువ తెలియజేయాలి. నీ ఆలోచన బానే ఉంది బామర్ది. చదువుకున్న వాళ్ళైతే నాలా ఆలోచిస్తారు, చదువుకున్న వాళ్ళైతే ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తారు. అది నిజమే బావా. దీని విలువ తెలిసేలా చేయడానికి కదా నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. మారుస్తా, కొంతమందినైనా మారుస్తా. బాలు, ఎక్కడ శైలు? వస్తుంటే బండి ట్రబుల్ ఇచ్చింది బాలు. బా సర్లే, ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? అది వాటర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. సరే, నేను వస్తున్నా, అక్కడే ఉండు. ఏమైంది బండికి? అది తెలిస్తే స్టార్ట్ చేసుకుని వచ్చేదాన్ని కదా. నన్ను తర్వాత చూడొచ్చు, ముందు బండి సంగతి చూడు.
మనిద్దరం సైకిల్ మీద వెళ్దామా? అమ్మో, మా ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చూసి మా నాన్నకి చెప్తారు. కళ్ళకి గంతలు కట్టేద్దాంలే. అదే ఊళ్ళో వాళ్ళకి కడదాం. అప్పుడెవరికి కనబడం కదా. పోనీ అలా కష్టం అనుకుంటే మీ నాన్నకి ట్రై చేద్దామా? మా నాన్న అన్నావంటే చంపేస్తాను. మరెందుకు రమ్మని ఫోన్ చేసావు? బుద్ధి లేక. అమ్మయ్యా, నా ఈగో కొంచెం సాటిస్ఫై అయింది. నాకు బుద్ధి లేదని చెప్పడానికి ది గ్రేట్ చక్రవర్తి గారు అమ్మాయి ఫోన్ చేసి మరీ రమ్మంది. దేనికి? నాకు బుద్ధి లేదని చెప్పడానికి. దేనికి? అదే నాకు బుద్ధి లేదని చెప్పడానికి. అది కరెక్ట్. ఏయ్ నిన్ను! ఏయ్, నేను నడుచుకుంటూ వస్తా, నువ్వు సైకిల్ మీద రా. హలో, మనం ప్రాజెక్ట్ చేయడానికి వచ్చాం, ఆర్గ్యూ చేయడానికి కాదు. ఇప్పటికే నీ వల్ల హాఫ్ డే బొక్క. నడుచుకుంటూ వెళ్తే పుణ్యం రావడానికి మనమేం తిరుపతి మెట్లు ఎక్కట్లేదు. పద సైకిల్ ఎక్కు. ఎక్కు. ఏ హలో, నువ్వు వెనక్కి కూర్చుంటే సైకిల్ ముందు నుంచి ఇలా లేచిపోతుంది. ముందుకొచ్చి కూర్చో. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్లే, గుండెల్లోన వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలవే, ఇకపై తిరనాళ్లే. మాయలకు కదలని మగువా, మాటలకు కరగని మధువా, పంతములు విడువని బిగువా, జరిగిన దడగవా, నా కదని తెలుపుట సులువా, జాలిపడి నిమిషము వినవా, ఎందుకని గడికొక గొడవ, రలిమిగ మెలగవా, నా పేరు తలచితే ఉబికేలావా, చల్లబడినను నువ్వు కరుణించేవా. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకే నువ్వే వచ్చి చూసావరా, శైలు కష్టపడి పనిచేస్తూ ఉంటే వాడు తీరిగ్గా గట్టి మీద కూర్చొని ఎలా కబుర్లు చెప్తున్నాడు. వీడా ఆ పరిమాణాల వెధవలతో పనిచేయించేది? నువ్వేదో పొరపాటు పడినట్టున్నావు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదరా. తాతబ్బాయి, నీలో చాలా మార్పులు కనపడుతున్నాయిరా. నాలోనా? అదే సొక్క, అదే లుంగి, అదే బనీను, అదే. నేను మాట్లాడే సిగరెట్ తాగే దాని గురించిరా. ఓ సదే. ఏంటోరా తాతబ్బాయి, మనలో ఏదో కొత్త మార్పులు వచ్చినట్టు అనిపిస్తుందిరా. అంతని భ్రమే. అంతేనట్టవా? అంతే. పద సత్తిగడి హోటల్కి వెళ్ళి మంచి టీ తాగుదాం. పదా. ఎరా సత్తి,
ఏంటి ఊర్లో విశేషాలు? ఇంకా రాలేదేంటా అనుకున్నా, తగలడ్డారా? వర్షం వచ్చాక బురద, రేవన్నాక వరద రాకుండా ఉంటాయట్రా. ఎరా ఇలా ఖాళీగా తిరగకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా. చేస్తే డబ్బు వస్తుందిరా. వస్తే మంచి పెళ్ళం వస్తుంది. వస్తే ఏముంది, అదృష్టం బాగుండి మీరు పోతే దానికి పెన్షన్ వస్తుంది. దరిద్ర కొద్దీ మీరు బతుకుంటే ముసలోళ్ళు అయ్యాక నెల నెల పెన్షన్ వస్తుంది. పెళ్లి చేసుకోపోతే ముసల్తనం రాదా? నెల నెల పెన్షన్ రాదా? రాకపోవడానికి ఏదేమన్నా రంబా ఉరోసా? పోయే కాలం వస్తే అన్నీ వస్తాయి. అయినా మీకు చెప్పాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. అర్థమైందిగా. ముందు 2 స్ట్రాంగ్ టీ. దానికంటే ముందు మీరు ఇప్పటి వరకు పెట్టిన అప్పు తీర్చండి. ఇస్తాంలేమో, మేమేమైనా ఊరేళ్ళు వెళ్ళిపోతున్నావా? అలా పోయినా పేడా విరగడైందని సంతోషపడేవాడిని. ఏంట్రా పేడా గేడా అంటే ఎక్కువ మాడుతున్నావు? ఏంట్రా రే, నా కాలరే పట్టుకుంటావా? చేసినప్పు తీర్చడం చేత కాదులే కానీ మీ మొహాలకి పౌరుషం ఒకటి. ఎంత ఇవ్వాలి? ఇంతకీ నువ్వెవరు? ఆన్సర్ కావాలా డబ్బులు కావాలా? 1500. 500 వడ్డీ కింద ఉంచుకో. నువ్వెందుకు తమ్ముడు ఇవ్వడం? తమ్ముడు అని పిలిచావు, నిజంగా నీ తమ్ముడు ఇస్తే తీసుకోవా? పదండి. అక్క, అన్న, తమ్ముడు, పిన్ని, బాబాయ్ ఇలా వరుసలు పెట్టి పిలిచేది వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళని వదిలి వెళ్ళిపోవడానికి కాదు, నేనున్నాను అని ధైర్యం ఇవ్వడానికి. అంత చదువుకుని కూడా మీరెందుకు ఇలా ఉన్నారు అని నేను అస్సలు అడగను. దానికి ఖచ్చితంగా బలమైన కారణం ఉండే ఉంటుంది. దాన్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ మీరు నన్ను తమ్ముడు అని పిలిచారు. నా అన్నల్ని ఎవ్వరైనా నా ముందు తిడితే అది నేను అస్సలు భరించలేను. ఒక మనిషి తన జీవితంలో ఓడిపోవడానికి 100 దారులుంటాయి, కానీ గెలవడానికి ఒక్కటే దారుంటుంది. మనం ఎందుకు ఓడిపోయామో తెలిస్తే ఎలా గెలవాలో కూడా మనకే తెలుస్తుంది. ఏ ఊరి జనమైతే మిమ్మల్ని ఎందుకు పనికిరారని తిట్టారో అదే ఊర్లో మీరు ఒక డైరీ ఫామ్ పెట్టండి. మిమ్మల్ని తిట్టిన ప్రతి ఒక్కడు మీ గురించి మాట్లాడుకునేలా చేయండి. మీలో టాలెంట్ ఉందని నాకు తెలుసు. మీకు ఆర్థికంగా ఏదైనా సాయం కావాలంటే అది నేను చూసుకుంటాను బ్రో. ఒక్కసారి ఆలోచించండి. వీడెవడ్రా బాబు 1500 అప్పు తీర్చి ఫ్రీగా క్లాస్ పీకుతున్నాడు అనుకోవద్దు. నా అన్నల గురించి నలుగురు మంచిగా మాట్లాడుకుంటే వినాలనుంది. తర్వాత మీ ఇష్టం. ఒక్కసారి ఆలోచించండి. ఇంత జరిగాక కూడా వాళ్ళు మారలేదంటే ఇంకా దేవుడు కూడా వాళ్ళని మార్చలేడు. దేవుడు పుట్టించిన మనుషులే కదా, ఖచ్చితంగా మారతారు. అదే జరిగితే అంతకంటే కావాల్సింది ఏముంది బామర్ది? బామ్మ ఫోన్ చేస్తుంది. హాయ్ బామ్మ. ఏంటే మనవరాలా, మర్చిపోయావా? అదే లేదు బామ్మ, మీ మనవడే ప్రాజెక్టు అంటూ నన్ను వెనకే తిప్పుకుంటున్నాడు. ఒసే తింగర్ బుచ్చి, నామే చెప్తావేంటే నువ్వు ఫోన్ చేయకుండా? బామ్మ అంత అబద్ధం చెప్తుందే. నీ మనవరాలే నన్ను ప్రాజెక్టు అంటూ నిద్రపోకుండా చేస్తుంది. బామ్మ అస్సలు నమ్మకు. ఓసే మనవరాలా, నాకు మొత్తం తెలిసే. నువ్వు పక్కనుంటేనే వాడికి బలము ధైర్యమును. నువ్వు పక్కనుంటే వాడు ఏదైనా చేయగలడు. బామ్మ నాన్నకు ఒకసారి ఫోన్ ఇవ్వు. చెప్పరా బాలు. నాన్న నాకు నీ హెల్ప్ కావాలి నాన్న. ఏంట్రా? నీకు పంచాయతీలో ఇంత మంచి పని చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది రా బాలు. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్. ఉంటాను, బాయ్. బాయ్ రా. ఎంత ట్రై చేసినా కూడా
వాడికి మాత్రం దక్కకూడదురా చక్రి. వాడికి పొలిటికల్ సపోర్ట్ ఉందని తెగరెచ్చిపోతున్నాడు. ఆ స్థలం ఎప్పటి నుంచో ఖాళీగా ఉండటం వల్ల ఆ భూపతి కంట్లో పడినట్టుంది. అయితే మాత్రం అది పంచాయతీకి సంబంధించిన స్థలం. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ స్థలం మాత్రం వాడికి దక్కడానికి వీల్లేదు. సరే, నేను రెడీ అయి వస్తా. ఒకసారి పంచాయతీకి వెళ్ళి దాని గురించి మాట్లాడదాం. అన్నయ్య, కాఫీ తీసుకోండి. అన్నయ్య, మీరేమీ అనుకోనంటే మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పమ్మా, దేని గురించి? బాలు గురించి అన్నయ్య. ఆడపిల్లని కన్న ఏ తల్లిదండ్రులకైనా తన కూతురు జీవితం బావుండాలి, మంచి వ్యక్తి తనకి భర్తగా దొరకాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. అలాగే నేను కోరుకున్నానన్నయ్య. ఇప్పుడు నా కూతురు జీవితం, సంతోషం అన్నీ బాలునే. అతనితో కలిసుంటేనే అది చాలా హ్యాపీగా ఉంటుంది. అతని గురించి మీకేం తెలుసో నాకు తెలీదు. నాకు మాత్రం నా కూతురు అతనితో ఉంటేనే దాని జీవితం బావుంటుందనే నమ్మకం ఉంది. అపార్థాల్ని అర్థం చేసుకున్నంత ఈజీగా ప్రేమలు అర్థం కావన్నయ్యా. మీ కారణంగా మాత్రం వాళ్ళు విడిపోకూడదు. ప్లీజ్ అన్నయ్యా, ఒక ఆడపిల్ల తల్లిగా నా కూతురి సంతోషం కోసం అడుగుతున్నాను. దయచేసి ఈ విషయం ఆయనకి చెప్పకండి. నన్ను కోపడతారని కాదు, నా కూతురు జీవితం బావుండాలని. డైరెక్టర్ అనుకున్న టైంకి ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి. నువ్వు పక్కనే ఉన్నావుగా, అంత అయిపోతుందిలే. ఇదిగో ఈ పులిహోర డైలాగ్లే వద్దు అనేది. ఇదిగో ఇంకోసారి పులిహోర పొంగలి అన్నావంటే టిప్పు పగల కొడతాయేమనుకుంటున్నావు? ఏ కొడతావేంటి? ఇది మా ఊరు తెలుసుగా. అయితే ఏంటే? అయితే ఏంటి? అయితే ఏంటే? ఏంట్రా, ఏం చేస్తావు? నిన్ను